హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. సో, ఈరోజు మనము ఇంకో కొత్త టాపిక్‌తో మనము కలుస్తున్నామండి. అదేంటంటే యూనిఫైడ్ ఇంగ్లీష్ బ్రైలీ. సో, ఈ టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఇదేంటంటే ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ అండ్ బ్లైండ్ పీపుల్‌కి ఇది అండ్ లో సైట్ ఉన్న వాళ్ళకి ఇది ఈ బ్రెయిలీ అనేది ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్ పర్పస్ యూజ్ చేస్తారు. సో, ఇది ఎలా ఉంటుంది? ఇది మనం అది ఏంటి? ఎలా ఉంటుంది? అది ఎన్ని అది హౌ మెనీ టైప్స్? అది అంటే మనం ఎలాగా నొటేషన్స్ ఎలా ఉంటాయి అన్నీ చూద్దాం ఈరోజు. ఓకే. యూనిఫైడ్ ఇంగ్లీష్ బ్రైలీ it was created to bring together several other English Braille codes. For example, English Braille, American Braille, and Australian Braille all used to be slightly different before UEB was brought in. ఇది ఏంటంటే వరల్డ్‌లో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క బ్రైలీ లాంగ్వేజ్ ఉండేది. అమెరికా లాగా అమెరికన్ బ్రైలీ, ఆస్ట్రేలియా వాళ్ళకి ఆస్ట్రేలియన్ బ్రైలీ, అలాగే యూరోప్ కంట్రీస్ వాళ్ళకి ఇంగ్లీష్ బ్రైలీ అలాగా సెపరేట్‌గా నొటేషన్స్ ఉండేవి బ్రైలీ లాంగ్వేజెస్. బట్ ఎప్పుడైతే ఇది యూనిఫైడ్ ఇంగ్లీష్ బ్రైలీ వచ్చిందో, ఈ మాక్సిమం కంట్రీస్ అన్నీ ఇప్పుడు ఈ ఈ కోడే యూజ్ చేస్తున్నారు. యూనిఫైడ్ ఇంగ్లీష్ బ్రైలీ. దీనివల్ల ఏంటంటే మనకి కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. కోడ్స్ ఇప్పుడు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకెళ్ళేటప్పుడు మాక్సిమం ఇది ఈ కోడ్ ఫాలో అవుతే సరిపోతుంది. యూనిఫైడ్ ఇంగ్లీష్ బ్రైలీ. సో, మనకి డిఫరెంట్ అనేది కన్‌ఫ్యూజన్ అండ్ డిఫరెన్స్ అనేది ఉండదు. UAB has helped to standardize Braille across the world and has made the communication across countries easier for people with sight loss. సో, ఇది ఏంటంటే స్టాండర్డైజ్ చేశారు. యూవీబీ అనేది స్టాండర్డైజ్ చేశారు. విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళ పీపుల్ వాళ్ళకి ఫర్ అక్రాస్ అన్ని కంట్రీస్‌కి ఇదే మేజర్‌గా యూజ్ చేస్తున్నారనమాట. అలాగే ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే ఫర్ కమ్యూనికేషన్ అండ్ రీడింగ్ అండ్ రైటింగ్ పర్పసెస్‌కి ఇది యూఏబీ అనేది వాడతారు. Since 2011, it has been UKAFF's best practice to use UEB for Braille documents. UKAFF is the industry association that sets standards for accessible documents in the UK. సో, 2011 నుంచి మనకి ఈ అసోసియేషన్ అనేది ఈ యునైటెడ్ కింగ్డమ్ అసోసియేషన్ ఫర్ యాక్సెసిబుల్ ఫార్మాట్స్ అనేది అది స్టాండర్డైజ్ చేసేసింది. సో, ఇప్పుడు ఏ డాక్యుమెంట్ అయినా స్టాండర్డ్‌గా యూవీబీ స్టాండర్డైజ్‌లో ఉండాలి. అది అది కంపల్సరీ. ఆ నొటేషన్ అనేది అది యూజ్ చేయాలి అని ఏ డాక్యుమెంట్స్‌లో అయినా అని అది అనౌన్స్‌మెంట్ చేసింది. సో, ఇట్స్ అది ఆల్రెడీ ప్రాక్టీస్ కింద ఇప్పుడు అందరూ అదే ఫాలో అవుతున్నారు. బ్లైండ్ కిడ్స్ and adults read Braille by gliding their fingertips over the lines of embossed Braille dots and write Braille using a variety of tools, including the Perkins Brailler. సో, జనరల్‌గా ఇది బ్లైండ్ పీపుల్ అంటే ఇంక్లూడింగ్ కిడ్స్ అండ్ ఎల్డర్స్. సో, వీళ్ళందరూ ఏంటంటే యూజింగ్ ఫింగర్ టిప్స్ పైన అది మనం పేపర్ మీద ఫింగర్ టిప్స్ పెట్టి, ఆ టచ్ పైన అది వాళ్ళకి కాగ్నైజ్ అవుతుందనమాట. వాళ్ళకి రికగ్నైజ్ చేసుకొని, ఆ రికగ్నైజేషన్ వల్ల దాంతో అది వాళ్ళకి తెలుస్తుంది. అది ఆహ్, వాట్ ఈస్ ద లెటర్, వాట్ ఈస్ ద వర్డ్, మొత్తం ప్యాసేజ్ లేదా అదేంటి అనేది ఆ రీడబుల్ కంటెంట్ అనేది ఎలాగా వాళ్ళు తెలుసుకుంటారంటే, త్రూ ఫింగర్ టిప్స్ అనమాట. ఆ పేపర్ పైన ఫింగర్ టిప్స్ పెట్టి తెలుసుకుంటారు. అలాగే వాళ్ళు దే కెన్ ఆల్సో రైట్ బ్రైలీ లాంగ్వేజ్. సో, యూజింగ్ ఏంటంటే ఇక్కడ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఏంటంటే పర్కిన్స్ బ్రైలర్. సో, పర్కిన్స్ బ్రైలర్ యూజ్ చేసి వాళ్ళు బ్రైలీ లాంగ్వేజ్‌లో రాయొచ్చు. సో, there are different grades and versions of Braille. The most basic is grade 1 Braille, in which every letter is transcribed. Grade 2 Braille uses contractions. This means there is
one Braille character to represent certain common words or common groupings of letters, rather than having individual Braille characters for each letter. సో, ఇక్కడ మనకి బ్రెయిలీలో 2 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2. గ్రేడ్ 1 ఏంటంటే అన్‌కాంట్రాక్టెడ్ బ్రెయిలీ అని అంటాం. అదేంటంటే ఈచ్ లెటర్‌కి ఒక వర్డ్ ఉందనుకోండి. ఆ వర్డ్‌కి ఈచ్ లెటర్‌కి సెపరేట్‌గా ఒక్కొక్క సెల్ బ ఒక్కొక్క బ్రెయిలీ సెల్ అనేది యూజ్ చేస్తాం. అంటే మనకి ఇప్పుడు ఈ గ్రేడ్ 1 బ్రెయిలీలో చాలా లెంథీ అవుతుందనమాట. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్డ్స్ కానీ, ఏదన్నా పారాగ్రాఫ్ కానీ ట్రాన్స్‌లేషన్ చాలా లెంథీగా ఉంటుంది. ఎందుకంటే అది ఈచ్ వర్డ్ అనేది మనము సారీ ఈచ్ వర్డ్‌లో ఈచ్ లెటర్ ఒక్కొక్క బ్రెయిలీ సెల్ డినోట్ అవుతుంది. వెరాజ్ గ్రేడ్ 2లో వచ్చేటప్పటికి ఆ లెటర్స్ సెట్ ఆఫ్ లెటర్స్ అనేది షార్ట్ అయిపోతాయి. షార్ట్ అయిపోయి డినోట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామన్ యూజ్ ఇది దా ఉంది. టీహెచ్‌ఈ ద, ఆఫ్, ఓఎఫ్ ఆఫ్, విల్ డబ్ల్యూఐఎల్ఎల్, ఆహ్, ఏఆర్ఈఆర్. సో, ఇలాంటివన్నిటివి షార్ట్‌గా మనం ఒక సింగిల్ సెల్ బ్రెయిలీ సెల్‌తో రిప్రజెంట్ చేస్తాం. సో, అది షార్ట్ హ్యాండ్ అయిపోతుంది. సో, దాన్ని మనము గ్రేడ్ 2 బ్రెయిలీ అంటాం. సో, అది గ్రేడ్ 2 బ్రెయిలీ ద్వారా మనం రిప్రజెంట్ చేస్తాం. షార్ట్ హ్యాండ్. ఎ సెట్ ఆఫ్ లెటర్స్. యాస్ వెల్ యాస్ ఎ సెట్ ఆఫ్ సర్టెన్ కామన్ వర్డ్స్. అలాగే కొన్ని కామన్ వర్డ్స్. ఆ గ్రూపింగ్ ఆఫ్ లెటర్స్ అనేది మనం చూస్తాం. అది మనం చూద్దాం అది ఎలా ఉంటుందో. ఇప్పుడు చూడండి. హౌ టు రీడ్ ఇన్ బ్రెయిలీ. సో, బ్రెయిలీ అనేది ఎలా ఉంటుంది? ఈచ్ ఆఫ్ దీస్ కోడ్స్ యూజెస్ ఎ 6 డాట్ బ్రెయిలీ సెల్ to represent its characters. For instructional purposes, each dot within a cell is assigned a number as well. Here is an example of a Braille cell. సో, ఇక్కడ చూడండి. ఒక్కొక్క సెల్ 6 డాట్స్ రిప్రజెంట్ అవుతుంది. అది 2 కాలమ్స్, 3 రోస్ కింద. సో, అది 1, 2, 3 ఆ నంబర్స్ కూడా అది అలాగా మనము ఆ నంబర్స్ కూడా సేమ్ అది ఎలా డినోట్ చేస్తామో అలాగే మనం రాయాలి. 1, 2, 3, 4, 5, 6. సో, ఫస్ట్ కాలమ్‌లో 1, 2, 3 ఉంటుంది. సెకండ్ కాలమ్‌లో 4, 5, 6 డాట్స్ ఉంటుంది. సో, ఈచ్ సెల్ అనేది ఈ 6 డాట్స్‌తో రిప్రజెంట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏ టు జెడ్ వరకు ఎలాగ రిప్రజెంట్ చేస్తాం అనేది ఈ బ్రైలీ కోడ్ ద్వారా మనము చూద్దాం. ఇప్పుడు ఆల్ఫాబెట్ ఏ అనేది సింగిల్ డాట్ 1 అనేది రిప్రజెంట్ చేస్తాం. ఓకే. ఈ 1-6 డాట్స్‌లో ఓన్లీ 1 అనేది ఆహ్, బల్జ్ అవుతుంది డాట్. సో, ఎప్పుడైతే అది అవుతుందో అది మనం ఏ అని రిప్రజెంట్ అవుతుంది. అలాగే బి వచ్చేటప్పటికి 1, 2 డాట్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. ఓకే. అలాగే సి అనేది 1, 4 డాట్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. అలాగే డి అనేది 1, 4, 5 డాట్స్ యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఈ అనేది 1, 5 డాట్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఎఫ్ అనేది 1, 2, 4 యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. జీ అనేది 1, 2, 4, 5 అలాగే హెచ్ అనేది 1, 2, 5 ఓకే. అలాగే ఐ అనేది 2, 4 అలాగే రిప్రజెంట్ చేస్తాం. అలాగే జే అనేది 2, 4, 5 ఆ డాట్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఏ టు జే అనేది ఇలాగ రిప్రజెంట్ చేస్తాం. అలాగే కే టు టీ. ఈ కే టు టీ అనేది సింపుల్‌గా ఈ ఏ టు జే ఎలాగుందో అలాగే పెట్టేసి లాస్ట్ రోలో మనము థర్డ్ డాట్‌ని ఎక్స్‌ట్రా పెడతాం. అంతే సింపుల్. మీరు ముందు ఏ టు జే అనేది మీరు తెలుసుకుంటే, కే టు టీ అనేది ఈజీగా మీరు అది డైరెక్ట్‌గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే అది ఈ సేమ్ ఆర్డర్‌లోనే బట్ ఎక్స్‌ట్రాగా మనము
థర్డ్ డాట్ అనేది ఇక్కడ మనం యూజ్ చేసి అక్కడ పెడతాం కింద. ఆ థర్డ్ డాట్ అనేది ఎక్స్‌ట్రా వస్తుంది. సో, అది కే టు టీ ఆల్ఫాబెట్స్. అలాగే యూ టు జెడ్. యూ టు జెడ్ అనేది లాస్ట్ సిక్స్త్ ఆల్ఫాబెట్. సిక్స్త్ డాట్. సిక్స్త్ డాట్ యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేస్తాం. బట్ ఇక్కడ ఫస్ట్ మనము యూ, వి, ఎక్స్, వై, జెడ్. ఇది ఫస్ట్ ఈ 4 కంప్లీట్ చేస్తాం. లాస్ట్‌కి మనము డబ్ల్యూ వస్తుంది. ఓకే. యూ, వి, ఎక్స్, వై, జెడ్. ఇది సిక్స్త్ డాట్ యూజ్ చేసి రిప్రజెంట్ చేసి అంటే డబ్ల్యూ అనేది కొద్దిగా లేట్‌గా ఇన్వెంట్ అయింది కాబట్టి, అందువల్ల డబ్ల్యూ అనేది మనం కొద్దిగా అది కోడ్ డిఫర్ అయిపోయింది. సో, అందువల్ల ఈ ఫస్ట్ యూవీ, ఎక్స్‌వై, జెడ్ ఇలాగ రిప్రజెంట్ చేసి సిక్స్త్ డాట్ యూజ్ చేసి, డబ్ల్యూ అనేది సెపరేట్‌గా ఆహ్, ఈ డాట్‌తో మనము రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. అదే ఈ ఏంటిది 2, 4, 5, 6. సో, 2, 4, 5, 6 యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. సో, అదే అన్నమాట. సో, బేసికల్‌గా మీకు ఇది ఈ ఏ టు జెడ్ అనేది ఎలా రిప్రజెంటేషన్ అనేది ఇక్కడ తెలుసుకోండి. సో, మనము ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఏ టు జెడ్ అనేది. ఓకే. ఓకే. నెక్స్ట్ మనము టైప్స్ ఆఫ్ బ్రైలీ చూద్దాం. మనం ఎలాగో మనము చూసాం మాట్లాడుకున్నాం కదా! టైప్స్ ఆఫ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2. సో, గ్రేడ్ 1 వచ్చేసి అన్‌కాంట్రాక్టెడ్ బ్రెయిలీ అంటాం. గ్రేడ్ 2 వచ్చేసి కాంట్రాక్టెడ్ బ్రెయిలీ అంటాం. సో, గ్రేడ్ 1 ఏంటంటే మీకు ఎవ్రీ ఈ లెటర్ వర్డ్‌లో ఓన్లీ సింగిల్ సెల్‌తో మనం రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద వర్డ్ ఉందనుకోండి అండర్‌స్టాండింగ్ అనేది. ఆ అండర్‌స్టాండింగ్ అనేది ఈచ్ లెటర్ ఈ మనకి యు ఈచ్ లెటర్ అనేది మనం ఒక్కొక్క సింగిల్ బ్రెయిలీ సెల్‌తో రిప్రజెంట్ చేస్తాం. సో, దీనివల్ల ఏంటంటే కొద్దిగా లెంత్ ఎక్కువైపోతుంది పేపర్. సో, ఆ రిప్రజెంటేషన్ ఈచ్ సెల్, ఈచ్ లెటర్ కాబట్టి సో, మనకి లెంత్ ఎక్కువైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండర్‌స్టాండింగ్ అనేది చూడండి. ఇక్కడ యూ అనేది ఈ యూ, ఎన్, డి, ఈ, ఆర్ ఈచ్ లెటర్ మనం సింగిల్ సెల్‌తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. అదే గ్రేడ్ 2 అనుకోండి కాంట్రాక్టెడ్ బ్రెయిలీ ఈస్ వైడ్లీ రిగార్డెడ్ యాస్ ఎ యూనివర్సల్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ బ్రెయిలీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇట్ ఫంక్షన్స్ యాస్ ఎన్ ఎక్స్‌టెన్సివ్ ఫార్మ్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ అండ్ కంటైన్స్ నియర్లీ 200 కాంట్రాక్షన్స్ ఫర్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్‌లీ యూజ్డ్ వర్డ్స్ అండ్ లెటర్ కాంబినేషన్. సో, కాంట్రాక్షన్స్ అనేవి 200 వర్డ్స్ ఉన్నాయి. అంటే 200 కన్నా ఇంకా ఎక్కువే ఉంటాయి. సో, జనరల్‌గా ఏంటంటే వీళ్ళు 200 అని పెట్టారు. బట్ 200 కన్నా ఎక్కువే ఉంటాయి. షార్ట్ హ్యాండ్ వర్డ్స్. సో, ఆ షార్ట్ హ్యాండ్ వర్డ్స్ యూజ్ చేసుకొని ఇది గ్రేడ్ 2 బ్రైలీ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అండర్‌స్టాండింగ్ ఉందనుకోండి. అండర్‌స్టాండింగ్‌లో ఇక్కడ మన ఇనీషియల్‌గా ఏంటంటే అది ప్రిఫిక్స్ ఈ ప్రిఫిక్స్ కూడా మనకి షార్ట్ హ్యాండ్ ఏంటి? ఇనీషియల్ కాంట్రాక్ట్ వర్డ్ ఏంటి అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. సో, ఇక్కడ షార్ట్ హ్యాండ్ ప్రిఫిక్స్ వచ్చేసి అండర్. అండర్ యూ కదా! యూ యూ కాబట్టి అండర్. సో, దీనికి ప్రిఫిక్స్ ఏమొస్తుందంటే ఫిఫ్త్ డాట్. 1, 2, 3, 4 ఫిఫ్త్ డాట్‌లో మనం ఫిఫ్త్ డాట్ అనేది ఇనీషియల్ ప్రిఫిక్స్ వస్తుంది. సో, ప్రిఫిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ అండర్. అండర్ వచ్చేసి 1, 3, 6 ఈ 1, 3, 6 డాట్స్‌తో మనం అండర్ రిప్రజెంట్ చేస్తాం. అది హోల్ వర్డ్. అండర్ అనేది హోల్ వర్డ్. మనము ఈ 1, 3, 6 డాట్స్‌తో రిప్రజెంట్ చేస్తాం. అలాగే 4 3, 4 ఈ 3, 4 అనేది మనకి ఎస్‌టి అవుతుంది. ఎస్‌టి షార్ట్ ఫార్మ్. అలాగే ఏఎన్‌డి. ఏఎన్‌డి షార్ట్ ఫార్మ్ వచ్చేసి 1, 2, 3, 4, 6 ఓకే. 1, 2, 3, 4, 6 అనేది యాండ్ రిప్రజెంట్ అవుతుంది. ఈచ్ సెల్. ఇది మనకి చాలా రెడ్యూస్ అయిపోతుంది మనకి. ఈ షార్ట్ హ్యాండ్ నోటేషన్ వల్ల. సో, అలాగే ఐఎన్‌జి. ఐఎన్‌జి అనేది మనకి 3, 4, 6 ఈ 3, 4, 6 డాట్స్‌తో మనం ఐఎన్‌జి అనేది రిప్రజెంట్ చేస్తాం. సో, దీనివల్ల ఏంటంటే మనకి అరౌండ్ ఈ అండర్‌స్టాండింగ్ అనేది ఒక 12 వర్డ్స్ 13 సెల్స్‌లో
ఆక్యుపై చేసేది ఇది ఓన్లీ 5 సెల్స్‌లో ఆక్యుపై అవుతుంది. సో, ఈ 5 సెల్స్ మనకి చాలా కంప్రెస్ అయిపోయింది వర్డ్. సో, దీనివల్ల మనకేంటంటే ఆహ్, చాలా మన పేపర్‌లో చాలా అకామిడేట్ అవుతాయి. వర్డ్స్ కానీ, ప్యాసేజెస్ కానీ. సో, దీనివల్ల ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే లెంథీ వర్డ్స్ అనేది మనం షార్ట్ హ్యాండ్‌గా మనం రిప్రజెంట్ చేస్తాం. సో, అది మనం గ్రేడ్ 2 బైలీ అంటాం అన్నమాట. సో, నెక్స్ట్ ఏంటంటే నెమిత్ బ్రెయిలీ కోడ్. నెమిత్ బ్రెయిలీ కోడ్ ఎందుకు వాడతామో చూద్దాం. ద ప్రిస్క్రైబ్డ్ బ్రెయిలీ ఫార్మాట్ ఫర్ ట్రాన్స్క్రైబింగ్ అండ్ లెర్నింగ్ మ్యాథ్ అండ్ సైన్స్ కంటెంట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఇస్ నెమిత్ కోడ్. నెమిత్ కోడ్ స్విచ్ ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై షిఫ్ట్స్ బిట్వీన్ నెమిత్ కోడ్ అండ్ యువివి బ్రెయిలీ కోడ్స్. No Braille contractions are used within Nemeth code transcription. All words are written in uncontracted form. సో, ఇది నెమిత్ కోడ్ అనేది జనరల్‌గా మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్‌లో మనము యూజ్ చేస్తాం. అవి చాలా సింబల్స్ ఉన్నాయి మన మ్యాథ్స్‌లో. ఈ సిగ్మా అని, పై అని, ఆహ్, డెల్టా అని ఇవన్నీ చాలా చాలా మనకి సింబల్స్. ఈ సింబల్స్ అన్నీ కూడా ఈ నెమిత్ కోడ్ ద్వారా రిప్రజెంట్ అవుతాయి. సో, ఇది జనరల్‌గా యూఎస్‌లో ఫాలో అవుతారు. జనరల్‌గా వేరే కంట్రీస్ కూడా చాలామంది ఈ నెమిత్ కోడ్ అనేది వాడతారు. సో, జనరల్‌గా యూఈబీ మ్యాథ్స్ అంటే యూఈబీలో ఫర్ యూఏబీ మ్యాథమెటికల్ కోడ్ నెమిత్ కోడ్ కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, అందువల్ల ఈ నెమిత్ కోడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెమిత్ కోడ్ అండ్ యూఈబీ 2 ఒకేసారి వాడాలి అనుకుంటే, మనం స్విచ్ ఇండికేటర్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. స్విచ్ ఇండికేటర్స్ అంటే అది యూఈబీ నుంచి నెమిత్ కోడ్‌కెళ్ళాలి అంటే ఫస్ట్ ఒక 2 సెల్స్ స్విచ్ ఇండికేటర్స్ రిప్రజెంట్ చేస్తాం. అది రిప్రజెంట్ అయ్యాక ఆ ఇండికేటర్ అనేది అది నెక్స్ట్ వర్డ్ నెమిత్ కోడ్ అనేది మనం తెలుసుకొని అది ట్రాన్స్‌లేట్ చేస్తాం అన్నమాట. సో, అదే చెప్తున్నాను. సో, ఇండికేటర్స్ యూజ్ చేస్తాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ యూవీబీ కోడ్ నుంచి నెమిత్ కోడ్‌కి ట్రాన్స్‌లేట్ అవ్వాలి అంటే ఒక ఇండికేటర్ అవుతుంది. ఒక ఇండికేటర్ యూజ్ చేసి ఆ నెక్స్ట్ వర్డ్‌ని మనం రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో, దీనివల్ల ఏంటంటే యూవీబీ కోడ్స్‌ని, నిమిత్ కోడ్‌ని మనము డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఈ నెమిత్ కోడ్‌లో కాంట్రాక్షన్స్ అనేవి ఏవి ఉండవు. అన్నీ మీకు ఫుల్ ఫార్మ్‌గా అన్ని వర్డ్స్ అనేటివి అన్‌కాంట్రాక్టెడ్ ఫార్మ్‌లో ఉంటాయి. సో, ఎప్పటికైనా ఇది కోడ్ కోడ్ అనేది కాంట్రాక్ట్ అయితే ఉండదు. సో, కంపల్సరీ అన్నీ అన్నీ మొత్తం వర్డ్ అంతా మీకు అన్‌కాంట్రాక్టెడ్ ఫార్మ్‌లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ భారతి బ్రెయిలీ కోడ్. ఇక్కడ మీరు చూస్తే న్యూమరిక్ కోడ్ ఇండికేటర్ అనేది 3, 4, 5, 6 యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. ఇది న్యూమరిక్ కోడ్ ఇండికేటర్. సో, ఒక నంబర్ ముందు ఈ 3, 4, 5, 6 డాట్స్ యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేస్తే అది నంబర్ అని రిప్రజెంట్ అవుతదనమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అలాగే 0. సో, ఈ మొత్తం ఈ కోడ్స్ ఈ న్యూమరిక్ కోడ్స్‌ని మొత్తం ఎలాగ మనం మొత్తం కోడ్స్‌ని ఎలాగా బ్రైలీ కోడ్స్‌లో రిప్రజెంట్ చేస్తాం అనేది ఇక్కడ చెప్పారు. ఈ యూవీబీలో అనుకోండి, యూవీబీలో వచ్చేసి 1, 2, 4, 5 డాట్స్‌తోని రిప్రజెంట్ చేస్తాం. అదే నెమిత్ కోడ్‌లో 2, 3, 5, 6 ఈ ఈ డాట్స్ యూజ్ చేసి మనము న్యూమరిక్ కోడ్స్ అనేది రిప్రజెంట్ చేస్తాం. సో, ఇది సేమే. అంటే న ఇది యూఈబీలో మా మ్యాథ్స్ నోటేషన్ వచ్చేసి అప్పర్ 4 సెల్స్. అప్పర్ 4 సెల్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. అదే నెమిత్ కోడ్‌లో లోవర్ 4 సెల్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ భారతి బ్రెయిలీ కోడ్. భారతి బ్రెయిలీ ఈస్ ఎ సెమీ యూనిఫైడ్ సిస్టమ్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ దట్ ఎనేబుల్స్ బ్లైండ్ అండ్ విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్ టు రీడ్ అండ్ రైట్ త్రూ టచ్. In India, it is used for writing Hindi, Tamil, Marathi, Gujarati, Bengali, Kannada, Punjabi, Assamese, Malayalam, Nepali, Odia, Telugu, and Urdu. Bharati Braille uses the Nemeth Braille code for representing mathematical notation. సో, ఇక్కడ భారతీ బ్రెయిలీ కోడ్ అనేది ఇండియాలో యూజ్ చేస్తాం.
ఇదేంటంటే మెజారిటీగా మనకి అన్ని లాంగ్వేజెస్ అనేది ఇండియా రీజనల్ లాంగ్వేజెస్ అన్నీ కూడా కవర్ అప్ అయిపోతాయి. ఈ భారతీ బ్రెయిలీ కోడ్‌లో. సో, అందువల్ల ఇది సెమీ యూనిఫైడ్ అనే సిస్టమ్ అని చెప్తామనమాట. సో, దీనివల్ల మెజారిటీ ఆఫ్ ది లాంగ్వేజెస్ అన్నీ ఇండియాలో కవర్ అప్ అయిపోతాయి. అది కోడ్స్ ఎలాగ రిప్రజెంట్ చేస్తాం అనేది. సో, ఇది ఏంటంటే మనం ఇండియాలో ఫర్ మ్యాథమెటికల్ నొటేషన్‌కి స్పెసిఫిక్‌గా మనం నెమిత్ బ్రెయిలీ కోడ్ అనేది యూజ్ చేస్తాం. సో, చూసారా నిమిత్ కోడ్ అనేది మిగతా కంట్రీస్‌లో కూడా చాలా యూజ్‌ఫుల్ అది. నిమిత్ కోడ్ అనేది ఇట్స్ వైడ్‌లీ యాక్సెప్టెడ్ ఫర్ న్యూమరిక్ నొటేషన్స్ అండ్ మ్యాథమెటికల్ లాంగ్వేజ్. ఓకే. సో, ఇదండి ఈరోజు టాపిక్. సో, నేను రిఫరెన్సెస్ ఇది యూజ్ చేశాను. సో, మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో ఇంకో మంచి టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్ యూ.